నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సూపర్ 6 అమలులో మరో పథకానికి సీఎం గ్రీన్ సిగ్నల్. ఈ రోజు తల్లికి వందనం కార్యక్రమం ప్రారంభం. యువతలో వ్యాపార నైపుణ్య అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు. పలు సంస్థలతో మంత్రి లోకేష్ సమక్షంలో ఒప్పందం. నగరంలో శరవేగంగా అభివృద్ధి పనులు. తూర్పు పశ్చిమలో డ్రైన్లు, రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యేలు నజీర్, గల్లా మాధవి శంకుస్థాపనలు. ప్రశాంతంగా కొనసాగుతున్న టీచర్ల బదిలీలు. హర్షం వ్యక్తం చేసిన ఉపాధ్యాయ సంఘాలు. సూపర్ 6 లో మరో హామీ అమలుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రేపు తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 67.27 లక్షల మంది తల్లుల ఖాతాల్లో 8,745 కోట్ల రూపాయలని ప్రభుత్వం జమ చేయనుంది. ఈ ఏడాది ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే వారికి కూడా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. అడ్మిషన్లు పూర్తయి డేటా అందుబాటులోకి రాగానే వారి ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. యువతలో వ్యాపార నైపుణ్యం, స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి సైఎండ్ ఏఐసిటిఈతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ సమక్షంలో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈ ఎంఓయూ ద్వారా నగర ఆధారిత ఇన్నోవేషన్ క్లస్టర్లను ప్రారంభించేందుకు సెయింట్ ఫౌండేషన్ ఏఐసిటిఈ సహకారం అందించనుందన్నారు. విద్యాసంస్థలు, పరిశ్రమలు, పెట్టుబడిదారుల మధ్య సహకారాన్ని పెంపొందించనున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయటమే తన లక్ష్యమని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో పర్యటించిన ఆమె సీసీ రోడ్లు, ట్రైన్లు, డివైడర్ల నిర్మాణంకు భూమి పూజ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధికి నోచుకుని శివారు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎమ్మెల్యే చెప్పారు. యావత్ నియోజకవర్గ స్థాయిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. మరి ఒక 21వ డివిజన్ సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఏ అభివృద్ధి నోచుకోకుండా చాలా అస్తవ్యస్తంగా ఉన్న డివిజన్ ఇది. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా దీని మీద దృష్టి పెట్టి అన్ని అంశాల మీద ఫోకస్ చేసి దీన్ని ఒక రూపానికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాము. స్థానికంగా మనకి డివిజన్ ప్రెసిడెంట్ గారు అన్నయ్య గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు చేపట్టి స్థానికంగా అందరికీ కూడా ఆనందాన్ని కలిగించే ప్రయత్నాన్ని మేమందరం కూడా చేస్తున్నాము. యావత్ నియోజకవర్గ స్థాయిలో ఈ సంవత్సరం పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టి వాటికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ సెలవు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పలు డివిజన్లలో సీసీ డ్రైన్లు, రోడ్ల నిర్మాణంకు మేయర్ కోవిల్ముడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ సజీలాతో కలిసి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ భూమి పూజ చేశారు. శివారు ప్రాంతంలో మంచినీటి సమస్య లేకుండా పగడ్బందీ చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే నజీర్, మేయర్ కోవిల్మూడి నాని తెలిపారు. గత ప్రభుత్వం గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మౌలిక వసతులు కల్పించడంతో పాటు అభివృద్ది సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. పలు డివిజన్లలో అభివృద్ది పనులకు భూమి పూజ చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సంకూరి శ్రీనివాస్, చల్లా ఆంజనేయ ప్రసాద్, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సర కాలంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి వాగ్దానాలు, ముఖ్యంగా సూపర్ 6 కార్యక్రమాల్లో ఇప్పటికే 3 కార్యక్రమాలు పూర్తి చేశాం. ఏదైతే పెన్షన్స్ దగ్గర నుండి, అలాగే అన్నా క్యాంటీన్ల దగ్గర నుండి, దీపం పథకం కింద ఇచ్చేటువంటి గ్యాస్ కనెక్షన్స్ దగ్గర నుండి ఈ కార్యక్రమాల్ని పూర్తి చేయడమే కాకుండా రాబోయేటువంటి నెలల్లోనే తల్లికి వందనం కానివ్వండి, అలాగే ఉచిత బస్సు ప్రయాణం గురించి కానీ ఇవన్నీ రేషన్ కార్డులు కూడా ఇవ్వడం మొదలుపెట్టాం. పెన్షన్స్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఒక పక్కన సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండింటిని కూడా 2 కళ్ళుగా భావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నాయకత్వంలో ఒక మంచి ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తూ ఉంది. తప్పకుండా ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి తప్పకుండా మా కూటమి ప్రభుత్వం ఏమైతే మాట ఇచ్చి అధికారంలోకి వచ్చామో అది ఆ వాగ్దానాన్ని కూడా ప్రజలకి అతి తొందరలో కూడా కంప్లీట్ చేయబోతున్నాం. తల్లికి వందనంతో పాటు ఏమైతే మా మేనిఫెస్టోలో ఉన్నాయో ఉచిత బస్సు విధానం కానివ్వండి, అట్లాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, అన్నీ కూటమి ప్రభుత్వం పేదవాడికి అండగా ఉంటుంది.
గుంటూరులో అభివృద్ధిలో భాగంగా తప్పకుండా 200 కోట్లతో రానున్న 6 నెలల్లో ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఆల్రెడీ శంకుస్థాపనలు జరుగుతున్నాయి. ఏ పక్క చూసినా గుంటూరు నగరంలో ఏదో ఒక అభివృద్ధి జరుగుతూనే ఉంది. మీరు గమనించండి. మేజర్గా మనం ప్యూర్ డ్రింకింగ్ వాటర్ పేదవాడికి ఇవ్వాలని, అట్లాగే డ్రైనేజ్ సిస్టమ్, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతిదీ వసతి కల్పించే భాగంగా ఈ యొక్క డెవలప్మెంట్ జరుగుతుంది. తప్పకుండా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా నాయకులందరూ కూడా పనిచేయాలని చెప్పి ఆశిస్తున్నాను. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. జెడ్పీ సమావేశ మందిరంలో ఎస్జీటీలకు చేపట్టిన మాన్యువల్ కౌన్సిలింగ్ ను డీఈఓ రేణుకా పర్యవేక్షించారు. జూన్ 12 నుంచి స్కూల్ ప్రారంభమవుతున్న సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు ఆమె వెల్లడించారు. బదిలీల ప్రక్రియ జరుగుతున్న స్కూల్స్లో ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారని చెప్పారు. సో ముఖ్యంగా ఈ టీచర్స్ అందరినీ కూడా విద్యా సంవత్సరం మొదట్లోనే అన్ని విధాలుగా పిల్లలకి అందరికీ అందుబాటులో ఉండాలి. టీచర్స్ అందరూ దానివల్లనే ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ అవన్నీ సైమల్టేనియస్గా చేస్తూ అన్ని చోట్ల పిల్లలకి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ కృషి చేస్తుంది. సో అలాగే మనకి డిఎస్సి కూడా సైమల్టేనియస్ జరుగుతున్నాయి. వాటి తాలూకు రిక్రూట్మెంట్ కూడా మనకి ఆగస్టు కల్లా పూర్తవుతుంది. అన్ని పాఠశాలల్లో మనకి స్ట్రక్చర్ కూడా కొత్తగా ఏర్పడిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో విద్యార్థులను అందుబాటులోకి తీసుకొచ్చి విద్యా ప్రమాణాలని మొదటి నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి చేయాలనే ఉద్దేశంతో కూడా అందరూ కృషి చేస్తున్నామండి. ఇవాళ ఎస్జిటి కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. మార్నింగ్ నుంచి మనకి ఇవాళ 1000 మందికి మనం కౌన్సిలింగ్ పూర్తి చేయబోతున్నాము. సో మిగతావి రేపటి నుంచి మనకి 3-4 రోజుల్లో కూడా అందరినీ కంప్లీట్ చేసేసి వాళ్ళందరికీ కూడా ఆర్డర్స్ ఇచ్చి కొత్త ప్లేసెస్లో జాయిన్ అయ్యేలాగా చర్యలు తీసుకోబోతున్నాము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సందర్భంగా పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సైతం అమలు చేయడం లేదని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి మాల్యాద్రి మండిపడ్డారు. పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు స్థలం, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం ఇస్తామన్న హామీని వారు గుర్తు చేశారు. పాలకులు స్పందించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మేము గనక అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చి, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి, ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రతి బహిరంగ సభలోనూ తెలియజేయటం అనేది జరిగింది. ఈ వాగ్దానం ఎక్కడ మొదలు జరపడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేశారో ఈ సంవత్సర పాలన సందర్భంగా జరిగేటటువంటి సభల్లో ఎన్డీఏ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి సంవత్సరం అయినప్పుడు కూడా దాని మీద ఇంతవరకు కూడా స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వానికి రాలేదు. సిపిఐగా మాత్రం మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, మీరు చెప్పినప్పటికీ మరి ఆ రోజు భవన నిర్మాణానికి మెటీరియల్ అంతా కూడా తక్కువ రేటు ఉంది కాబట్టి ఈ రోజున పెరిగిన కంకర, ఇసుక, గ్రావెల్ మరి ఇవన్నీ కూడా పెరిగిన కారణంగా 4 లక్షల బదులు 5 లక్షలు ఇవ్వాలని. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని రాష్ట్ర లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు తెలియజేశారు. మంగళగిరిలోని రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో పిల్లి మాణిక్యరావు మీడియాతో మాట్లాడారు. ప్రజలు సంతోషంగా ఉండటం ఇష్టం లేని వైసీపీ అలజడులు సృష్టించాలని చూస్తుందని ధ్వజమెత్తారు. దీనికి జగన్ పేటీఎం బ్యాచ్ అన్ని విధాలా కుట్రలు చేస్తుందని ఆరోపించారు. అమరావతి రైతుల ఆక్రోశానికి వైసీపీ నేతలు గురికాక తప్పదని చెప్పారు. ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా అధికారం కోసం వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. సందర్భం వచ్చినప్పుడు విమర్శలు చేస్తూ ఉంటాయి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడతా ఉంటాయి, ఒకటొకటి అవుతూ ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి లాక్కున్నటువంటి, శివకుమార్ దగ్గర లాక్కున్నటువంటి రాజకీయ పార్టీలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కూడా ఉండొద్దు. అది రాజకీయ పార్టీ కాదు, అది ఒక ఉగ్రవాద సంస్థ. దానిలో మీ పిల్లలు వెళ్తే, దానిలోకి నీ భర్తలు వెళ్తే, దానిలోకి నీ తమ్ముళ్ళు వెళ్తే, దానిలోకి నువ్వు వెళ్తే జిహాద్ అని చెప్పేసి మనుషుల్ని ఎట్లా చంపుతారో జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటిదే. నీతి నినాదాల మాటున ఉగ్రవాదాన్ని సృష్టించు రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలని చూస్తా ఉన్నాడు. పోలీస్ వ్యవస్థ టీడీపీ కనుసన్నల్లో పనిచేస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.
గుంటూరులో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పోలీసులు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులతో వైసీపీ నాయకులు కార్యకర్తలను టార్గెట్ చేసి వేధిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం శాశ్వతంగా అధికారంలో ఉండదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. కూటమి పాలనపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అంబటి వ్యాఖ్యానించారు. ఇవాళ ఎన్ని వేల మంది లక్షల మంది జనం వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి వెళ్తుంటే, కానీ వీరు రీతిలో వచ్చారు. మీ పోలీసులు మీ చేతిలో ఉన్నారని, ప్రభుత్వం మీ చేతిలో ఉందని లోకేష్ ఆర్గనైజ్ చేసి చెప్పులు వేసే కార్యక్రమం, నల్ల బెలూన్లు పెట్టే కార్యక్రమం, ఒక జన ప్రవాహం వెళుతూ ఉంటే లేడీస్ని అడ్డం పెట్టుకు రాజకీయం చేసే దౌర్భాగ్యమైన పరిస్థితికి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ దిగజారిపోయాడు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని విఘాతం కలిగిస్తున్నది 100% లోకేష్ తప్ప మరొకరు కాదని మనం చేస్తున్నాం. ఇవాళ మమ్మల్ని ట్వీట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడతా ఉన్నాడు. బుద్ధి జ్ఞానం ఉండాలని మనం చేస్తున్నాం. క్రైస్తవులకు గుంటూరు కార్పొరేషన్ పరిధిలో నలుదిక్కుల సమాధుల తోట ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించాలని ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపకులు రాజాసుందర్బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, మేయర్ కోవెలమూడి నానీలకు వినతిపత్రం అందించారు. గత 5 ఏళ్లుగా తాము పోరాటం చేస్తున్నామని ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. క్రైస్తవులకి ఒక సాంప్రదాయం ఉంది. బైబిల్ ప్రకారంగా చనిపోయిన వాళ్ళని ఖచ్చితంగా సమాధి చేయాల్సిందే. అందుకోసమని సమాధుల తోటలో నగరంలో 4 మూలల 4 సమాధి తోటలు ఏర్పాటు చేయమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఒక 5 సంవత్సరాల వంటి విపరీతంగా దాని మీద పోరాడుతున్నాము. ఈ విషయాన్ని ఈ రోజున మేము మేయర్ గారికి, అలాగనే గుంటూరు తూర్పు నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారికి ఇద్దరికి కూడా వినతిపత్రాలు ఇచ్చాము. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కదిలి క్రైస్తవులకు న్యాయం చేయాలని, మైనార్టీలకు న్యాయం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్జీటీలకు మాన్యువల్ గా బదిలీ కౌన్సిలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. జడ్పీ మీటింగ్ హాల్లో విద్యాశాఖ చేపట్టిన ఈ ప్రక్రియ పట్ల ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఉపాధ్యాయ సంఘాల పోరాటాన్ని గుర్తించి మంత్రి నారా లోకేష్ ఎస్జీటీలకు మాన్యువల్ గా బదిలీ ప్రక్రియను చేపట్టడం పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు. ఎటువంటి అవతరణలు లేకుండా చక్కగా ఉపాధ్యాయులందరూ కూడా సంతృప్తికరమైన వాళ్ళ ప్లేసెస్ కోరుకునే విధంగా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించడం అనేది చాలా సంతోషకరం. దీన్ని ఎస్టీయూ పరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అంతేకాకుండా నియమ నిబంధనలకు, ట్రాన్స్ఫర్ జీవోకి నియమ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి వారుగా మంచి అన్ని ఏర్పాట్లతోటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా నిర్వహించడం ఉపాధ్యాయ సంఘంగా మేము సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. ఎటువంటి గ్రీవెన్స్ వచ్చినా సరే మరి ఓర్పుతో ఓపికతో మరి గ్రీవెన్స్ అన్నీ కూడా పరిష్కరించి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఈరోజు ప్రశాంతంగా మాన్యువల్ కౌన్సిలింగ్ను జరుపుతుంది. కాబట్టి డిఓ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో ఇదే విధంగా ఈ 3 రోజులు ఇదే విధంగా కొనసాగి మాన్యువల్ కౌన్సిలింగ్ పూర్తి చేసే విధంగా యూనియన్ పరంగా మేము అందరం కూడా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటాం. దీంట్లో ప్రభుత్వం రాబోయే కాలంలో కూడా ఉద్యమాన్ని గౌరవించి ఖచ్చితంగా ఉపాధ్యాయులు కోరుకునేది పైసా ఖర్చు లేనటువంటిది, ప్రభుత్వానికి బాధ లేనటువంటిది, ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టం లేనటువంటి దాన్ని మేము కోరుకున్నాం. ప్రభుత్వం కూడా ఇచ్చింది. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఉపాధ్యాయుల పట్ల సానుకూలంగా ప్రభుత్వం స్పందించి వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చేదనుకుంటే ఉపాధ్యాయులు కూడా ఎప్పుడు ప్రభుత్వానికి అండగా ఉండేదానికి కూడా సంసిద్ధులై ఉంటారని మేము ఏపీటీఎఫ్ తరఫున కూడా తెలియజేస్తున్నాం. ఈ మాకు వెబ్ కౌన్సిల్ క్యాన్సిల్ చేయడం వల్ల చాలా హర్షంగా ఉంది. మాకు ఏదేమైనా ఉపాధ్యాయుల యొక్క ధర్నా వల్లే మాకు ఇది సాధించగలేము. కాబట్టి భవిష్యత్తులో కూడా మాకు మాన్యువల్ కావాలని మేము కోరుకుంటాము. దీనికి ముఖ్యంగా నేను రాత్రిపూట మాకు కొంత మిస్టేక్ వల్ల కౌన్సిలింగ్ ఆగింది. అయినా మార్నింగ్ కాస్త లేట్గా అయినా సరే బ్రహ్మాండం జరిగింది. కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఏదేమైనా భవిష్యత్తులో ఈ ఉద్యమాలు ఉండాలంటే ఉపాధ్యాయులందరూ కలిసిమెలిసి చేస్తే మాకు ఉపయోగపడుతుందని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సమాధి సాయి రూపక్, ఝాన్సీ లక్ష్మీ ప్రవళికల ద్వితీయ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వర్స్టెల్ సర్వీసెస్ ట్రస్ట్ శ్రీకృష్ణ అకాడమీ ఆధ్వర్యంలో నాయుడుపేటలోని డంపింగ్ యార్డ్లోని నిరుపేదలకు భోజనం, దుస్తులు, పిల్లలకు స్నాక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ పాసం శ్రీకృష్ణ దేవరాయ యాదవ్ మాట్లాడుతూ అన్నదానంలో అన్నం అంటే ఆహారం, దానం అంటే ఇవ్వటం లేదా దానం చేయటం. అన్నదానాన్ని వివిధ రకాల దానాల్లో మహాదానం అని అంటారు. మన దేశంలో ప్రతిరోజు కొన్ని లక్షల మంది ఆహారం లేకుండా ఆకలి బాధలతో అలమటించిపోతున్నారన్నారు. వీరిలో ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు ఎక్కువగా ఉంటున్నారని, ఆకలి బాధలతో ఉండే అసహాయులను గుర్తించి కడుపు నిండా అన్నం పెడితే వారికి ప్రాణాలను పోసిన వారవుతామని
చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాసం సర్దార్ అభినంద్ యాదవ్, కోనంకి మురళీకృష్ణ యాదవ్ మరియు ట్రస్ట్ వాలంటీర్స్ చరణ్ రాజ్, దుర్గా ప్రవీణ్, శ్రీను మరియు భరత్ పాల్గొన్నారు. మన మారుమూల ప్రాంతమైనటువంటి నాయుడుపేట డంపింగ్ యార్డ్లో నిరుపేదలకి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన అన్నగారి కూతురు అయినటువంటి ఝాన్సీ లక్ష్మీ ప్రవల్లిక, చెప్పండి, ఝాన్సీ లక్ష్మీ ప్రవల్లిక డాక్టర్ గారు అన్నమాట, కంటి డాక్టర్ గారు. వీలైతే మీకు కంటి సమస్యలు ఏమైనా ఉంటే ఓ రోజు ఇక్కడ క్యాంపు పెట్టిద్దాం. కంటి సమస్యలు ఏమైనా ఉంటే ఓ రోజు క్యాంపు కూడా పెట్టిద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షిస్తామని చెప్పి ప్రగల్భాలు పలికిన కూటమి నేతలు ఆ దిశగా పనిచేయడం లేదని ఏఐటీయూసీ మండిపడింది. కేంద్రం ప్లాంట్ కోసం నిధులు కేటాయిస్తే సంబరాలు జరిపిన కూటమి నేతలు ఇప్పుడు ఏం చేస్తున్నారని ఏఐటీయూసీ నేత హనుమంతరావు ప్రశ్నించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించడం సరికాదన్నారు. దీనికి నిరసనగా ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్త ఆందోళన సాగించనున్నట్లు చెప్పారు. కానీ ఇన్ని పోరాటాలు చేసినా కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. దానికోసం మొన్న జాతీయ కౌన్సిల్లో, ఏఐటీసీ జాతీయ కౌన్సిల్లో ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు, దాన్ని పరిరక్షించాలి, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలని చెప్పేసి నిరసనగా రేపు దేశవ్యాప్తంగా కూడా నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఆ నిరసనలో 50 మంది కార్మికులు, కర్షకులు అందరూ పాల్గొని రేపు ధర్నాన్ని జయప్రదం చేయవలసిందని మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాం. రాజధాని మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజును వెంటనే అరెస్ట్ చేయాలని టీడీపీ నేత లంకా మాధవి డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులకు వినతిపత్రం అందించారు. అదేవిధంగా వైసీపీ అధినేత జగన్, భారతీరెడ్డిలను కూడా అరెస్ట్ చేయాలన్నారు. మహిళలకు భద్రత కల్పించమని ఎవరైతే సాక్షిత్యాలలో డిబేట్ పెట్టి ఆడవాళ్ల పట్ల అసభ్యంగా మాట్లాడుతున్నారో వారిని కఠినంగా శిక్షించాలని నా యొక్క రిప్రజెంటేషన్ మేడం గారికి ఇవ్వటం జరుగుతుంది. ఆడబిడ్డలందరికీ కూడా మీరు ధైర్యంగా ఉండాలని, మీరు బాధపడవద్దని, రక్షణ కల్పించే రక్షణ పట్టురాలు మనకున్నంతసేపు మీరు ఎవరు కంటిని పెట్టుకోవద్దని మీరు జేఏసీ అధ్యక్షులుగా రచయితగా కూడా మీ తరపున నేను రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేడం గారికి వచ్చాను. మేడం గారు మీరు న్యాయం చేస్తాను. గుంటూరు కృష్ణనగర్ క్యాంపు కార్యాలయంలో జనసేన రాష్ట్ర నాయకులు కిలారి వెంకట రోసయ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొని కేక్ కట్ చేయించి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు కిలారి వెంకట రోసయ్యకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అర్జున్ కూడా తీశాడు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలన ఆంధ్రప్రదేశ్ను మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చిందని, అవినీతి పరాకాష్ఠకు చేరిందని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో 1,58,604 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్లో రికార్డు సాధించిందని తెలిపారు. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న హామీల్లో 20% కూడా అమలు చేయలేదని విమర్శించారు. ప్రతి నెల ఏదో ఒక ఈవెంట్తో వందలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని తెలిపారు. ఏడాది కాలంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా నిరుద్యోగులకు ఇవ్వలేదన్నారు. మరోవైపు అధికంగా పిల్లలను కనమని పదే పదే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునివ్వడం అవివేకమని అన్నారు. ఈ సంవత్సర కాలంలో పదుల సంఖ్యలో ఈవెంట్స్ నిర్వహించి వందలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం జరిగింది. భవిష్యత్తులో అలాంటి ఈవెంట్స్కి ఖర్చు పెట్టొద్దని కోరుకుంటున్నాను. ఆ డబ్బుతో చాలా మంచి పనులు చేయొచ్చు. ఫీజు రీయింబర్స్మెంట్ లేకపోవడం వలన విద్యార్థులు అనేక మంది తమ విద్యని మధ్యలో మానుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తల్లికి వందనం కానీ, లేక మహిళకి ఇస్తానన్న డబ్బులు కానీ, రైతులకు ఇచ్చే రాయితీలు కానీ ఇవేవి అమలు కాని పరిస్థితి చూస్తూ ఉన్నాం. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా ఈ రాష్ట్రంలో ముందుకెళ్లాలని, రాబోయే 4 సంవత్సరాలు ఈ తప్పుల్ని సవరించుకొని
అభివృద్ధి దిశ వైపు కృషి చేస్తారని ఆశిస్తున్నాను. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల విద్యార్థిని షేక్ ఫర్జానా జేఎన్టీయూకే కాకినాడలో 2020-2024 బీటెక్ పరీక్షల నందు ప్రథమ స్థానం పొంది గోల్డ్ మెడల్ సాధించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు శ్రీమంతులు లక్ష్మణరావు తెలియజేశారు. విద్యుత్ అంతరాయాలను తగ్గించుటకు 11 kV ఏబీ స్విచ్ ను అమర్చుట వలన ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సంపత్ నగర్, ఎత్తు రోడ్డు, నల్లచెరువు, మూడు బొమ్మల సెంటర్, NH5 తదితర ఏరియాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ అధికారులు తెలియజేశారు. కావున వినియోగదారులందరూ వారికి సహకరించవలసిందిగా కోరారు. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.